నమస్కారం. ఆలివ్ మీడియా వారు మనకిచ్చిన ఈ అవకాశంలో ఇవాళ మనము వృషభ రాశి గురించి విశ్లేషించుకుందాం. ఈ మాసంలో మనకి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. ఉత్తరాయణం అంటే మకర రాశిలో రవి వచ్చినందుకు ఆ దీన్ని ఉత్తరాయణం అంటాం. అలాగే రవి కర్కాటక రాశిలోకి జూలైలో వచ్చినప్పుడు దాన్ని దక్షిణాయనం అంటాం. సో ఉత్తరాయణంలో జరిగేదాన్ని ఆ రవి మకర సంక్రమణం కూడా అంటాం దీన్ని. ఇది మనకు జనవరి మాసంలో వస్తుంది. దీన్ని మనము సంక్రాంతి పండగగా చేసుకుంటాం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇవాళ వృషభ రాశి గురించి మనం మాస ఫలాల గురించి విశ్లేషించుకుందాం. 14 జనవరి 2024 నుంచి 13 ఫిబ్రవరి 2024 వరకు. ఇందులో మనకి పంచమ స్థానంలో కేతు ఉన్నాడు, సప్తమంలో శుక్రుడు ఉన్నాడు, తర్వాత అష్టమంలో బుధ కుజులు ఉన్నారు, నవమంలో రవి ఉన్నాడు, దశమంలో శనిచంద్రులు ఉన్నారు, ఏకాదశ స్థానం గురుస్థానంలో రాహు ఉన్నాడు, 12ంట గురుడు ఉన్నాడు. ఇది కృత్తిక 3 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 2 పాదాలు. అయితే కృత్తికా నక్షత్రానికి అధిపతి రవి, రాశ్యాధిపతి వచ్చేసేసి శుక్రుడు. అయితే ఇక్కడ శుక్రుడు కృత్తికా నక్షత్రానికి సప్తమ స్థానంలో ఉండడం వల్ల అన్యోన్యత, కుటుంబంతో ఆనందదాయకము, సంతానంలో అభివృద్ధిదాయకము జరగడానికి ఆస్కారం ఉంది. కానీ ఇక్కడ ఎప్పుడైతే కృత్తికా నక్షత్రానికి పంచమ స్థానంలో కేతు ఉన్నాడో ఆ అష్టమంలో బుధకుజులు ఉండడం వల్ల సంతాన పక్షాన్ని జాగ్రత్తగా ఉండండి. వాళ్ళ విద్య, వాళ్ళ వ్యవహార శైలిని కొంచెం ఆచితూచి వ్యవహరించండి. వీళ్ళు తప్పుదారిని పట్టడానికి ఆస్కారం ఉంది ఈ కృత్తికా నక్షత్రం వాళ్ళకి. అలాగే దశమ స్థానంలో శనిచంద్రులు ఉన్నారు కాబట్టి ఎన్నో సంవత్సరాల నుంచి ఇరుక్కాటం పడి ఇబ్బంది పడుతున్న ఈ కృత్తికా నక్షత్రం వాళ్ళకి చాలా మటుకు మెరుగుదాయకం అవుతుంది ఈ మొదటి వారంలో. అలాగే రాహు 11వ స్థానం వ్యయ స్థానంలో గురుడు ఉండడం వల్ల, కుజుడేమో గురుడింట్లో అష్టమంలో ఉండడం వల్ల మీ చేసే ప్రతి కార్యాన్ని, ప్రతి దీన్ని కూడా మీకు మంచి దారి కనిపిస్తుంది. మంచి సలహాదారులు వస్తారు. ఆ సలహాదారులు కృత్తికా నక్షత్రం వాళ్ళు జాగ్రత్తగా చేసుకుంటే మాత్రం చాలా చాలా మంచిది ఈ మొదటి వారంలో. అలాగే మనకి రెండో వారానికి వచ్చేసి బుధ కుజ శుక్రులు కలుస్తున్నారు గురుస్థానంలో. ఎప్పుడైతే కుజుడు బుధుడు శుక్రుడు అష్టమంలో కలుస్తారో కొంచెం ఆరోగ్యరీత్యా, వ్యవహార రీత్యా జాగ్రత్తగా చూసుకోండి. రక్తంతో కూడుకున్నది కొంచెం ఇబ్బంది పెట్టడానికి ఆస్కారం ఉంది. కానీ అది తాత్కాలికంగా ఉంటుంది, కానీ ఎక్కువ రోజులు ఉండదు. ఆ 12వ స్థానంలో గురుడు ఉండడం వల్ల మిమ్మల్ని ఆటోమేటిక్గా మంచిగా తీసుకెళ్తుంది. కానీ ఒకటేంటంటే ఆర్థిక స్థితి కొంచెం ఇబ్బందిదాయకంగా ఉంటుంది కృత్తికా నక్షత్రం వాళ్ళు. అది జాగ్రత్తగా వ్యవహరిస్తే మాత్రం చాలా మటుకు సక్సెస్ అవ్వడానికి ఆస్కారం ఉంది. అలాగే 10వ స్థానంలో శనిచంద్రులు ఉన్నారు. ఆ శనిచంద్రులు కూడా మొండిగా ఉన్నది. కుటుంబంలో ఈ ఆవేశము, గట్టిగా మాట్లాడడము, గట్టిగా లావాదేవీల్లో మొండి వైఖరి వ్యవహరించడం మాత్రము చాలా మటుకు మంచిది కాదు ఈ కృత్తికా నక్షత్రాన్ని. కానీ ఎప్పుడైతే 3వ వారంలో రవికుజ బుధులు వచ్చేస్తారో ఆ రవికుజ బుధులు 9వ స్థానంలో కర్మస్థానంలో శనింటూ ఉండడం వల్ల మీరు చేసుకున్న ప్రతి కార్యము ఒక విధంగా వచ్చి అక్కడ మీకు ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంది. ఆ ఫలితాలను జాగ్రత్తగా చూసుకోండి. జాగ్రత్తగా చేస్తే మాత్రం చాలా మటుకు మంచిది. అలాగే 4వ వారానికి వచ్చేసరికి అక్కడ రవి కుజ బుధులు ఎప్పుడైతే దీనిలో వస్తాడో చేసుకున్న ప్రతి కార్యానికి మీకు మంచి ఫలితం వస్తుంది, అభివృద్ధిదాయకంగా ఉంటుంది. అన్ని విధాలా మీరు వెళ్ళడానికి ఆస్కారం ఉంది. కానీ ఎప్పుడైతే రవి శనులు శనింట్లో ఉండడం, రవేమో శనింట్లోకి రావడం అంటే తండ్రి కొడుకుల సంబంధంలో ఇక్కడ జరిగేది ఏంటంటే మీకన్నా పెద్దవాళ్ళు, మీ కుటుంబ సభ్యులు, తండ్రితోటి కొంచెం ఆవేశము అవి జాగ్రత్తగా తగ్గించుకొని వ్యవహారం చేసి ఆయన సలహా వింటూ ఆయనతోటి ముందుకెళ్తే మాత్రం కృత్తికా నక్షత్రం వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది, అభివృద్ధి అవ్వడానికి ఆస్కారం ఉంది. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఏదైనా సూర్య నమస్కారం చేసుకుంటే, రోజు స్నానం చేసి సూర్యుడి నమస్కారం చేస్తే ఈ కొన్ని ఇబ్బందులు, ఇరకాటాలు, కుటుంబంలో చిన్న చిన్న కష్టాలు పారిపోవడానికి ఆస్కారం ఉంది. అలాగే రోహిణీ నక్షత్రానికి అక్కడ ఏమవుతుందంటే శుక్రుడు అక్కడ అధిపతి, రాశ్యాధిపతి, నక్షత్రాధిపతి చంద్రుడు 2.5 రోజులు సంచరించడం వల్ల ఇక్కడ చంద్రుడు 10ంట శనిచంద్రులతో అక్కడి నుంచి కలుసుకుంటూ మనకి దినదినంగా వెళ్తూ ఉంటాడు. మాసానికి వచ్చేసరికి మళ్ళీ అక్కడికి వచ్చే లోపల మీ కార్యక్రమాలు, మీ ఆలోచన విధానము, ట్రేడింగు, వ్యవహార శైలి ముందుకి అభివృద్ధి అవ్వడానికి ఆస్కారం ఉంది మొదటి వారంలో. ఎందుకంటే అక్కడ బుధుడు అష్టమంలో ఉన్నాడు కాబట్టి
గురుస్థానంలో ఉండడం వల్ల వ్యయస్థానమైన గురుడు కుజుడింట్లో ఉండడం వల్ల చిన్న చిన్న లిటికేషన్సు, మీరు అనుకున్న కార్యంలో ఆటంకాలు, వ్యవహారము, ఇబ్బంది పడడానికి ఆస్కారం ఉంది. అది మీరు జాగ్రత్తగా చూసుకుంటే మాత్రం రోహిణీ నక్షత్రానికి మంచిది. అలాగే రేపు రెండో వారానికి వచ్చేసరికి అక్కడ బుధ కుజ శుక్రులు కలుస్తారు. ఆ శుక్రుడు క్రియేటివిటీనెస్ వస్తుంది. ఎందుకంటే అక్కడ సప్తమ స్థానమైన ఉన్న శుక్రుడు అష్టమంలోకి రావడం వల్ల ఆరోగ్యము, వ్యవహారము, తొందరపాటుతనము, మాతృస్థానాన్ని జాగ్రత్తగా చూడండి. తల్లికి సంబంధించిన ఆటంకాలు రావడానికి ఆస్కారం ఉంది. కొన్ని అభివృద్ధి పనులు అయినా కూడా చిన్న చిన్న ఆటంకాలు జరగడానికి ఆస్కారం ఉంది. అదే 3-4 వారాలకు వచ్చేసరికి అక్కడ రవి కుజ బుధులు వస్తారు మకరంలోకి, కర్మస్థానంలోకి. చేసే ప్రతి పనిని ఆచితూచి వ్యవహరించండి. ఈ రోహిణీ నక్షత్రం వాళ్ళకి అభివృద్ధి అవుతుంది. ముందు వెళ్ళడానికి బాగుంటుంది. చేసే ప్రతి కార్యాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి చాలా మటుకు దోహదపడుతుంది. అలాగే మృగశిర నక్షత్రం. మృగశిర నక్షత్రానికి అధిపతి కుజుడు. వాడు అష్టమంలో ఉన్నాడు. భూమికి సంబంధించిన వ్యవహారాలు ఎవరి మీదైతే ఆశ పెట్టుకుంటున్నారో మొదటి వారం కొంచెం ఆటంకం జరుగుతుంది. ఆర్థికంగా స్థితి ఎదుగుదల ఉన్నా కూడా చిన్న చిన్న ఆటంకాలు, చిన్న చిన్న విషయాలు జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. కానీ ఆర్థిక స్థితితో పాటు మీరు దాని కార్యరూపాన్ని ఎలా చేయాలి, ఆర్థికంగా ఎలా ముందుకెళ్ళాలి, ఎలా రిసోర్సెస్ వెతుక్కోవాలి, సంపాదన పరంగా ఎలా చూడాలి అనేది మాత్రం మీరు దృష్టి పెట్టాల్సి వస్తుంది. అలాగే రెండో వారానికి వచ్చేసి అక్కడ బుధ కుజ శుక్రులు కలుస్తున్నారు అష్టమంలో. చిన్న చిన్న ఇరకాటాలు, నమ్మిన వాళ్ళు మోసం చేయడానికి ఆస్కారం ఉంది. కొంచెం ఆర్థిక స్థితి మెరుగుపడుతూ పాటు కొంచెం ఖర్చు ఎక్కువడానికి ఆస్కారం ఉంది. ఎస్టిమేషన్ జాగ్రత్తగా వేసుకోండి. అయితే మీరు చేద్దాం అనుకున్న కార్యక్రమాన్ని కార్యరూపంలో పెడితే మాత్రము ఈ రెండో వారంలో మంచి సఫలీకృతం అవ్వడానికి మృగశిర నక్షత్రం వాళ్ళకు ఉంది. అదే రేపు మూడో వారం 9వ తారీఖు తర్వాత మూడో వారానికి మీకు ఎప్పుడైతే బుధ కుజ రవులు కలుస్తారో చాలా మటుకు సక్సెస్ఫుల్ ఉంటుంది. కన్స్ట్రక్షన్స్ కానీ, ఏది డెవలప్మెంట్, భూమి అమ్ముకోవడం కానీ, భూమి వ్యవహారం కానీ, కుటుంబ సమస్యలు కానీ, కుటుంబంలో ఉన్న బాధ్యతలు కానీ అన్నీ నెరవేర్చడానికి ఆస్కారం ఉంది ఈ మృగశిర నక్షత్రానికి. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే కమిట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, వ్యవహారం ఏదైతే ఉందో అది కొంచెం మనశ్శాంతికి వచ్చి తీరడానికి ఆస్కారం ఉంది. ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఆస్కారం ఉంది. కానీ ఒకటి అష్టమంలో బుధ కుజ శుక్రులు ఉండడం వల్ల ఓవర్ థింకింగ్ వల్ల కానీ, ఓవర్ స్ట్రెస్ వల్ల కానీ మళ్ళీ అనారోగ్యం రావడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే అక్కడ శుక్రబుధ కుజులు కలవడం వల్ల కొంచెం హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి. ఈ మాసంలో అన్ని విధాల అభివృద్ధి అవుతారు. అన్నీ ముందుకు వెళ్ళడానికి మృగశిర నక్షత్రానికి మంచిది. సో మృగశిర నక్షత్రానికి మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేస్తే, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని తలుచుకుంటే కొంచెం ఈ కష్టాలని బయటకు పడడానికి ఆస్కారం ఉంది. ఓవరాల్గా వృషభ రాశి వారికి చిన్న ఇబ్బందులు తప్ప మిగతావన్నీ కూడా వాళ్ళు చేసుకున్న దాన్ని బట్టి అభివృద్ధి అవ్వడానికి బాగుంది. ఈ మాసంలో కొంత ఇంప్రూవ్మెంట్ వచ్చి అభివృద్ధి అవ్వడానికి ఆస్కారం ఉంది. నమస్కారం.